Respected Professor Vasant Gavankar from Bangalore, dear friends, for the benefit of all of you, I will speak in Telugu. Lifesaver సంస్థ ఇంచుమించు 4 years క్రితం మేము స్టార్ట్ చేయడం జరిగింది. భాగ్యనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ యొక్క గ్యాదరింగ్లో 19th April 2001 లాంచ్ చేసాం. అంటే రేపు 19th April వస్తే 4 years కంప్లీట్ అవుతుంది. కానీ కొత్త ప్రిమిసెస్లోకి వెళ్ళే సందర్భంలో 2 months అడ్వాన్స్ చేసి యానివర్సరీ సెలబ్రేట్ చేస్తాం. ఆ కొత్త అడ్రస్ కూడా ఫెమిలియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ 4 yearsలోనూ మేము చాలా వరకు చాలా ప్రోగ్రెస్ అయ్యాం. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలను అన్నిటిని ఎదుర్కొని ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే లెవెల్ కూడా మేము అచీవ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రెస్ సంబంధించి ఎన్నో రకాల ఉన్నాయి. అవన్నీ చెప్పడం కన్నా అసలు విషయం ఏమిటి, మా సంస్థ చేస్తున్నటువంటి కృషి ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముఖ్యంగా నేను చెప్తాను. సాధారణంగా హెల్త్ కేర్ అనే పదం చాలా జనరల్గా ఉంటుంది. అంటే ఆరోగ్యం అనేటువంటి పదం మీద అసలు ఆరోగ్యం పట్ల మనకున్నటువంటి దృక్పథం ఏమిటి అనేది మనం చూసుకున్నట్టయితే, అంటే వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ హెల్త్ అన్నది ఫస్ట్గా ఆలోచిస్తే, మహాభారతంలో యక్షుడికి ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి ప్రశ్నలు సమాధానాల్లోంచి 3 ప్రశ్నలు తీసుకుని నేను దీని రెలవెంట్ పాయింట్ ఏంటి చెప్తాను. ఒకటేంటంటే, ఫస్ట్ ప్రశ్న యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు, వాట్ ఈజ్ ఇగ్నోర్డ్ టిల్ ఇట్ లీవ్స్ అస్. వాట్ ఈజ్ ఇగ్నోర్డ్ టిల్ ఇట్ లీవ్స్ అస్ అంటే ప్రపంచంలో మనం దేన్ని ఇగ్నోర్ చేస్తాం, మనల్ని అది ఇడిచిపెట్టి వెళ్ళే వరకు, ఏది మనల్ని ఇడిచిపెట్టి వెళ్ళే వరకు మనం ఇగ్నోర్ చేస్తామని అడిగాడు. వాట్ ఈజ్ ఇగ్నోర్ టిల్ ఇట్ డిపార్ట్స్ అన్నమాట. అడిగితే ధర్మరాజు ఏం చెప్పాడంటే హెల్త్ అని సమాధానం చెప్పాడు. అంటే ఆరోగ్యం అట, అది మనల్ని విడిచి వెళ్ళే వరకు మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అది ఆరోగ్యం విడిచిపోయింది అనుకోండి, మనకు ఉన్నది రోగం. రోగం వచ్చిన తర్వాత అయ్యో కుయ్యో ఆ డాక్టరా, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని మనం తిరుగుతూ ఉంటాం. అది మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆరోగ్యం గురించి మనం ఏమీ శ్రద్ధ తీసుకోం, దాన్ని వీలైనంత ఇగ్నోర్ చేస్తాం. ఇది జరిగేది. రెండో ప్రశ్న, మూడో ప్రశ్న జస్ట్ ఓన్లీ విట్ అండ్ విజ్డమ్ సంబంధించినవి. రెండో ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని అడిగాడు. ప్రపంచంలో అతి కష్టమైనటువంటి పని ఏమిటి ధర్మరాజు అని అడిగాడు. ధర్మరాజు దానికి చక్కగా టు కీప్ అప్ ది వర్డ్స్ గివెన్ టు అదర్స్ అన్నాడు. అంటే ఎదటవాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత కష్టమైన పని ప్రపంచంలో ఏది లేదని చెప్పాడు. అది ఎంత కష్టమో హరిశ్చంద్రుడు కథ తెలిసిన మనందరికీ తెలిసిన విషయం. రెండోది అంటే లిటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సంబంధించిన ప్రశ్నది, వాట్ ఈజ్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని అడిగాడు. అంటే ప్రపంచంలో అతి తేలికైన పని ఏమిటి ధర్మరాజు అని అడిగాడు యక్షుడు. అడిగితే టు గివ్ అడ్వైస్ టు అదర్స్ అన్నాడు. అంటే ఎదటివాడికి సలహా చెప్పడం అంత తేలికైన పని ప్రపంచంలో ఇంకేది లేదు చెప్పాడు. ఈ విధంగా వెళ్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యం పట్ల మనం అశ్రద్ధ భావంతో ఉంటున్నాం అన్నది ఈ విషయం. ఈ విధంగా జరుగుతుంటే అసలు మా కాన్సెప్ట్ ఏమిటి, ఇది ఒక వైద్య విధానం, ఇది ఎందుకు అవసరం అన్నది చాలా మంది అనుకుంటూ ఉంటారు. దాన్ని అమెరికాలో కూడా నాకు చాలా మంది ప్రశ్నలు వేశారు. చికాగోలో ఇంచుమించు 500 తెలుగు ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యారు మొన్న దసరాకి. ఆ టైంలో దాంట్లో 50 డాక్టర్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఆ టైంలో నేను లెక్చర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొంత సందేహాలు, ఏమిటి మీరు ఎక్కడో హైదరాబాద్లో కోకటపల్లి హౌసింగ్ బోర్డులో అవుట్స్కట్స్లో చిన్న విషయం స్టార్ట్ చేసి అమెరికా అంత పెద్ద దేశం వచ్చి చెప్పవలసిన అవసరం ఏముంది అని అడిగారు. అడిగితే అమెరికాయే కాదు ప్రపంచం అంతా వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది, మాది అటువంటి కాన్సెప్ట్ అని చెప్పడం జరిగింది. అది ఎలాగనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అడిగారు, ఏంటి మీ కాన్సెప్ట్ యొక్క బేసిక్ ఐడియా ఏమిటని అడిగారు. అడిగితే ఏం చెప్పానంటే, చూడండి, ఇప్పుడు ప్రపంచంలో మనకు అందరికీ తెలిసిన విషయాలు 2 ఉన్నాయి. ఇప్పుడు
ఒకటి, మెడికల్ సైన్స్ విపరీతంగా డెవలప్ అవుతుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మెడికల్ సైన్స్ డెవలప్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. రెండో సైడు ఏ మందుకి తగిన రోగాలు విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. అంటే భయంకరమైనటువంటి రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి, మెడికల్ సైన్స్ విపరీతంగా డెవలప్ అవుతుంది. ఈ రెండు ఫ్యాక్ట్సే కదా అని అడిగాను. ఫ్యాక్ట్సే అన్నారు. దీన్ని మనం అనాలిసిస్ చేస్తే అంటే మెడికల్ సైన్స్ పెరుగుతుంది, రోగాలు పెరుగుతున్నాయంటే ఒక డౌట్ వస్తుంది కదా. అంటే దొంగ ఒక డైరెక్షన్లో పరిగెడుతున్నాడు, పోలీసు వాడు మరో డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. అంటే ఈ పోలీసు వాడు ఆ దొంగను ఎప్పుడు పట్టుకోలేడనే కదా. అంటే మెడికల్ సైన్స్ వెళ్ళే డైరెక్షన్ మార్చవలసిన అవసరం ఉంది అన్నది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా. దేర్ఫోర్ ది ఎంటైర్ డైరెక్షన్ ఆఫ్ ది మెడికల్ సైన్స్ హ్యాస్ గాట్ టు బి రీఓరియంటెడ్. ఆ అవసరం ఉంది. రోగాలు పెరిగే దారిలో మెడికల్ సైన్స్ డెవలప్ అవుతే ఏదో రోజున ఈ రోగాలను మనం కంట్రోల్ చేయగలుగుతాం. లేకపోతే రోగాలతోటి ఈవేళ సమాజం దరదలాడిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి మేము ఒక ఆలోచన చేసాం. ఆ ఆలోచనే మా కాన్సెప్ట్ అని చెప్పారు. ఎలాగా అంటే మేము రోగాలు పెరిగే దారిలో మేము స్టడీ చేస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని రోగాలను మేము లొంగదీయగలిగేటువంటి సమర్థత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నమే ఈ లైఫ్ సేవర్ సంస్థ అంటేనని చెప్పారు. ఎలాగా అని అడిగారు. ఇప్పుడు రోగాలు ఎలా వస్తున్నాయో ఆలోచించారు. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం దేంతో తయారు చేయబడిందండి? బాడీ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ సెల్స్. అంటే శరీరం జీవకణాల యొక్క సముదాయం. అంటే జీవకణం లేనటువంటి పార్ట్ లేదు శరీరంలో. ప్రతి ఆర్గాన్, ప్రతి ఫంక్షన్స్ అన్నీ కూడా జీవకణాలతోనే జరుగుతున్నాయి. అంటే మన ఆరోగ్యం ఎట్ల మీద, దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సెల్స్ నార్మల్గా ఉన్నంతకాలం మన ఆరోగ్యం నార్మల్గా ఉంటుంది. సెల్స్లో తేడా పాడాలు వస్తే మన ఆరోగ్యం దెబ్బతింటారు. ఈ ఆరోగ్యాన్ని బాగు చేయాలంటే మనం ఏమిటి, వాట్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? ఓన్లీ టు కరెక్ట్ ది సెల్స్. అంటే పాడైనటువంటి సెల్స్ని కరెక్ట్ చేయడం తప్ప ఇంకో గత్యంతరం లేదు ఆరోగ్యంలో రావడానికి. అంటే మనం ఒక రోగాన్ని తగ్గించాలి అంటే ఏ జీవకణాలు దెబ్బతిన్నాయో ఆ జీవకణాలను మనం కరెక్ట్ చేయగలిగేటువంటి వైద్య విధానం మాత్రమే ఆ రోగాన్ని తగ్గించగలదు. ఇంకో ఎన్ని మందులు పట్టుకొచ్చేసినా ఆ రోగం తగ్గడానికి అవకాశాలు ఉండవు. ఇది ఈవేళ జరుగుతుంది. ఓకే, జీవకణాలు ఎలా పాడవుతాయి, ఎలా కరెక్ట్ చేయగలం అన్నది మనం ఆలోచించవలసిన విషయం. ఫస్ట్ రెండు రకాలుగా జీవకణం అనేది రెండు రకాలుగా పాడయ్యే అవకాశాలు ఉంది. ఒకటి స్ట్రక్చరల్గా, రెండు ఫంక్షనల్గా. అంటే ది సెల్ కెన్ బి డ్యామేజ్ స్ట్రక్చరల్లీ ఆర్ ఫంక్షనల్లీ. మనం రెండు సైడ్ల గురించి ఆలోచిస్తే ముందు స్ట్రక్చర్ గురించి ఆలోచిస్తారు. జీవకణం యొక్క స్ట్రక్చర్ పాడైతే దాన్ని ఎలా బాగు చేయాలనేది ఆలోచన చేస్తారు. జీవకణాలు పాడవడానికి, స్ట్రక్చరల్గా పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏమిటంటే ఆ సెల్ చుట్టూ మెంబ్రెయిన్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఎ పోరస్ మెంబ్రెయిన్. ఆ సెల్ మెంబ్రెయిన్ ద్వారా ఎన్నో కెమికల్స్ లోపలికి వెళ్తాయి, ఎన్నో వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతకాలం ఆ జీవకణం చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ మెంబ్రెయిన్ బాగున్నంతకాలం జీవకణం స్ట్రక్చరల్గా బాగానే ఉంటుంది. ఇది దీని అంతరార్థం. అంటే ఈ మెంబ్రెయిన్ ఎందుకు పాడవుతుందో, ఎలా పాడవుతుందో అన్నది మనం ఆలోచన చేసినట్టయితే మెంబ్రెయిన్ పాడవడానికి కారణం ఏంటట, మెంబ్రెయిన్ కొన్ని ప్రోటీన్స్ తోటి తయారు చేయబడిందట. ఆ ప్రోటీన్స్ లోపం ఉన్నట్టయితే ఆ మెంబ్రెయిన్ దెబ్బతింటారు. అంటే ఆ మెంబ్రెయిన్ కరెక్ట్ చేయాలంటే మళ్ళీ ఆ ప్రోటీన్స్ శరీరంలోకి పంపాలి, ఆ మెంబ్రెయిన్ కరెక్ట్ అవ్వాలి, అప్పుడు స్ట్రక్చరల్గా రిపేర్ అవుతుంది సెల్, అప్పుడు మనకు రోగాలు తగ్గుతాయి. ఇది ప్రాసెస్. మరి ఇది చాలా తేలికే కదండి. ఆ ప్రోటీన్స్ అయిపోయినాయో తెలుసుకుని ఆ ప్రోటీన్స్ పెట్టేస్తే రోగం తగ్గుతుంది కదా అని మనం అందరూ అనుకోవచ్చు. కానీ ఈవేళ మనకి మెడికల్ సైన్స్ సాధించింది ఎంతవరకు వచ్చామంటే ఇవి ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి అని అడిగితే ఈ మెంబ్రెయిన్స్ అట మోర్ దాన్ 10,000 వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్స్ తోటి తయారు చేయబడి ఉందట. అంటే ఈ 10,000 వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్స్లో ఏది పోయిందో తెలుసుకోవాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఆ పోయిన దాన్ని మనం రిప్లేస్ చేయగలిగితే ఆ రోగాన్ని తగ్గించే స్థితిలో మనం ఉంటాం.
మరి ఇది కూడా సులువే కదా అని అనుకోవచ్చు. కానీ పరిస్థితి ఎటువంటిదంటే ఈవేళ మెడికల్ సైన్స్, ప్రపంచంలో ఉన్న మెడికల్ సైన్స్కి తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా అవుట్ ఆఫ్ 10,000 ప్రోటీన్స్ లో ఓన్లీ 3 ప్రోటీన్ స్ట్రక్చర్స్ మాత్రమే మనకు తెలుసు. అంటే మనకు తెలియనటువంటి ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి? 9,997 ప్రోటీన్స్ గురించి స్ట్రక్చర్స్ మనకు తెలియదు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ 3 ప్రోటీన్స్ నాలెడ్జ్ తోటి ఈవేళ ఎల్లోపతి మెడిసిన్స్ మోర్ దాన్ 80% ఆఫ్ ది మెడిసిన్స్ తయారు చేయబడుతున్నాయి. With the knowledge of these 3 proteins, more than 80% of allopathy medicines are developed today. అంటే ఈ మెడిసిన్స్ అన్ని ఎంత ర్యాండమ్ లో పనిచేస్తాయంటే 3 out of 10,000 ర్యాండమ్నెస్ లో పనిచేస్తాయి.